మేము ముందు వచ్చాము, ఆయన వెనకండి. అయినా కానీ మీ గ్రామంలో దేవుని సేవ చేయటం అంటే మీరెంతో ధన్యులు. నిజంగా చెబుతున్నాను. నేను ఎలాంటి వాడిని అంటే, సహోదరులరా, సిగరెట్లు తాగేవాడిని, ముందు తాగేవాడిని, ఒక సినిమా 3 సార్లు చూసేవాడిని రోజుకి, పచ్చిస్ ఆడేవాడిని, పేకాటలు ఆడేవాడిని, కైని నవ్వులేవాడిని. ఇలా చేస్తూ మందిరానికి వచ్చేవాడిని. మందిరానికి వస్తూ ఇట్లా కనపడి వెళ్ళిపోయేవాడిని. అలాంటి సమయంలో మన ఎట్రయ్య గారు దేవుని మహాకృపను బట్టి ఆయన, అయ్యా మీరు ఇలా ఉంటూ మంచిది కాదు, దేవుని సన్నిధికి వస్తున్నారు, చక్కగా పాటలు పాడుతున్నారు, మీరేంటి ఇలాగ ఉన్నారు, అలా ఉండకూడదు, రండి అని చెప్పేసి అన్నప్పుడు నేనే ఆయన వస్తే నేను పారిపోయేవాడిని, కనపడేవాడిని కాదు. ఎందుకంటే సిగరెట్లు మానేయమంటున్నారు, సినిమాలు మానేయమంటున్నారు, ఇవన్నీ ఎందుకు చెయ్యాలి, ఇదే బాగుంది, చక్కగా పాట పాడి చక్కగా లోకంలో కలిసిపోయి చక్కగా ఉంటే మంచిదని అనుకునేవాడిని. అయితే ఒకనాడు గట్టిగా పట్టుకున్నారండి విట్ర గారు, సురేష్ గారు అని ఇద్దరు యవనస్తులు. విట్ర గారు బాగా బహుబలంగా నన్ను పట్టుకొని దేవుని వైపు నడిపించాడు. దేవుని బిడ్డరా, ఆ తర్వాత వేదసాయి గారు, ఆదవయ్య గారు అని మా దైవ సేవకులు ఉపవాసం ఉంచి ప్రార్థన చేసి వారితో పాటు యవనస్తులు కూడా ఉండి ప్రార్థనలో ఉండి నన్ను నడిపించి దేవుని బిడ్డ ఒక ప్రయోజనకరమైన పాత్రగా నన్ను నిలబెట్టారు. ఒకసారి గట్టిగా స్తోత్రం. ఈ రోజున మీ ఎదుట నిలబడ్డాను. దేవుని బిడ్డ, లేకపోతే నేను మట్టిలోనే కలిసిపోవలసిన వాడిని. ఎప్పుడో దేవుని బిడ్డ మట్టిలో కలిసిపోయి నా పేరు కూడా ఉండేది కాదు. అంత పాపంలో జీవించిన నన్ను దేవుడు ఈ యవనస్తుడి ద్వారా మార్చారు. ఇలాగా మీరు చాలా గొప్ప ధన్యులని చెబుతున్నాను కనుక దేవుడు ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని త్వరగా వాక్యాన్ని ముగింపు చేసుకున్నాం. సహోదరురా, ఇక్కడ వాక్య భాగాన్ని చూసినట్టయితే కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ వచనాన్ని మనం చదువుదాం. బైబిల్ గ్రంథం అందరు తీసి, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. దేవుని బిడ్డరా, ఇక్కడ వాక్యాన్ని మనం చూసినట్టయితే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదిలింపనియడు. ఎంతమంది దగ్గర బైబిల్ ఉంది? బైబిల్ అందరి దగ్గర ఉందా? ఎంతమంది దగ్గర ఉందా? దేవుడికి స్తోత్రం. అందరి దగ్గర బైబిల్ ఉంది. ఒక రోజున గొడుగులు అమ్ముతారని చెప్పి, గొడుగులు తెలియని కాలంలో దేవుని బిడ్డ గొడుగులు అమ్ముతాను అని చెప్పేసి అరుస్తూ ఉన్నాడంట ఒక ఆయన. గొడుగు ఉపయోగాలు ఉన్నాయి, ఈ గొడుగుని మీరు గొడుగును కొనుక్కోండి, దీంట్లో ఉపయోగం ఉందని చెప్పేసి అన్నాడంట. ఏంటి ఉపయోగం? వర్షం పడదు, ఈ గొడుగు ఉంటే వర్షం పడదు, ఎండ ఉండదు, కనుక వర్షం పడదు, మీద ఎండ కూడా పడదని చెప్పేసి అన్నాడంట. అంటే ఒక వ్యక్తి, దేవుడు మా రాజు, ఆ యవనస్తుడు గొడుగు కొనుక్కున్నాడు. 100 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడు. కొనుక్కొని సహోలెక్క దేవుని బిడ్డ వెళ్తున్నాడు. సహోలెక్క వెళ్ళగానే దేవుని బిడ్డ వర్షం బాగా పడిపోయింది. వర్షం భయంకరంగా పడిపోతుంటే, ఇదిగో వర్షమా ఆగో, నా దగ్గర ఏముంది, గొడుగు ఉంది, ఆగో అంటున్నాడు. వర్షం ఆగుతుందా అంటే టబా 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 పడిపోయి మొత్తం తడిసిపోయాడు. గొడుగున్నా కానీ ఇటు తడిసిపోయినట్టు అని చెప్పేసి అంటున్నాడు. దేవుడు కొంతలకు వెళ్ళగానే వర్షం తగ్గిపోయి ఎండ మొదలైంది. ఎండ ఆగు, నా దగ్గర గొడుగుంది, ఆగు అంటున్నాడు. అంటుంటే ఎండ ఆగుతుందా? ఆగట్లా. సంకలో పెట్టుకున్నాడు. సంకలో పెట్టుకొని ఆగో వర్షమా, ఆగో ఎండ అంటున్నాడు. అదేం ఆగట్లా. వీడు
రూపాయలు పెట్టి అనవసరం కొన్నాను, వర్షము మీద పడిపోయింది, ఎండ కూడా మీద పడిపోయింది. వాడు నన్ను ఎంత చేశాడు, ఎంత పని చేశాడు అని చెప్పేసి అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి, ఏయ్ ఎంత పని చేశావు, 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నా ఈ గొడుగుని, ఎండ పడిపోయింది, వర్షం పడిపోయింది, ఏంటి ఎట చేసావేంటి అని చెప్పేసి ఆయన్ని వాదిస్తుంటే, ఏం చేసావు ఆయన, ఈ గొడుగుని ఎక్కడ పెట్టుకున్నావయ్యా అంటే, ఎక్కడ పెట్టుకోబడ్డావు, ఉంటే చాలన్నాగా సంకలో పెట్టుకున్నాను అంట. ఎక్కడ సంకలో పెట్టుకుంటే ఇది ఎండ పడితే వర్షం పడింది ఆయన, సంకలో కాదు, గొడుగుని ఏం చేయాలి, పెట్టుకోవాలి, అప్పుడు వర్షం పడదు, ఎండ పడదు. అలాగే బైబిల్ని చాలా మంది తీసుకొస్తారు, బైబిల్ అక్కడ పడేసేసి దేవుడు శుక్రవారం ఆదివారం వస్తే ఆ బైబిల్ ఎక్కడుందో చక్కగా దులిపేసి మందిరానికి తీసుకొస్తారు. ఒకరోజు ఇట్లాగే దేవుడు కూడా పాస్టర్ గారు ఉన్నాయంట, మీ బైబిల్ని ఎక్కడ కూడా కొత్తగా బైబిల్ ఉండకూడదు, అంత నలిగిపోయి ఉండాలన్నారంట. నలిగిపోవడం అంటే అని అనగానే ఇక్కడ ఒక అమ్మ ఉందంట, ఆ బైబిల్ చాలా కొత్తగా ఉందంట. అయ్యారు నలిగిపో ఉండాలని చెప్పేసి దేవుడు కూడా గీతలు ఉండాలని చెప్పేసి అన్నప్పటికీ ఆ వారం అంతా కూర్చొని గీతలు గీసేసిందంట. గీతలు గీసేసి ఆది కాడి నుంచి ప్రకటన వరకు గీతలు గీసేసిందంట. ఏంటమ్మా శుక్రవారం రాలేదు, శనివారం రాలేదు, ఏంటి ఆదివారం ఇవాళ కనపడుతుంది ఏంటంటే, ఏం చెప్తామంట ఈ గారు, ఇదిగో మీరేమన్నారు, బైబిల్ గీతలు ఉండాలి, నలిగిపోవాలన్నావు కదా, కూర్చున్నాను ఇదే పనిగా గీతలు గీసేశారు అయ్యా అని చెప్పేసి అందంట. దేవుని బిడ్డరా, ఇప్పుడు ఏం చేయాలి, మనం బైబిల్ని గీతలు గీయాలా, బైబిల్ని చదవాలి, మన హృదయంలో ఉంటే మనల్ని అది కాపాడుతుంది. అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట చెబుతున్నాడు, ఏమనంటే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు, నీతిమంతులను ఎన్నడూ కదలనీయడని చెప్పిన మాట ప్రకారంగా ఆయన కదలనిచ్చే దేవుడు కాదు. అయితే మనుషులకు అందరికీ భారం అనేది ఉంటుందండి. ఎవరికి లేదు భారం? అందరికీ భారం ఉంది. నాకు ఒక భారం ఉంది, మీకు ఒక భారం ఉంది, ఇటరయ్య గారికి ఒక భారం ఉంది, దేవుడు అందరికీ భారాలే. ఈ భారం ఎవరికి ఉంటది అనంటే, దేవుడు బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే చాలా మంది, ఒక 3-3 వ్యక్తులు నేను పరిచయం చేస్తాను సహోదరురా. ఒక వ్యక్తిని చూసినట్టయితే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడని చెప్పాడు కనుక దావీదు గారికి కూడా చాలా భారం ఉందండి. అయితే దేవుడు దావీదు గారికి ఏ బాధ లేదంటారా? దావీదు గారికి చాలా బాధ ఉంది, దావీదు ఎంతో కష్టం ఉంది. ఒకసారి వాక్యాలు చూద్దాం, చూడండి. దేవుడు అదే 55 వచనం చదివినట్టయితే, దేవుడు దావీదు గారు దిగులును వణుకును నాకు కలుగుచున్నది, మహాభయము నన్ను ముంచి వేసినంటున్నాడు. దావీదు గారికి దిగులుంది, వేదన ఉంది, మహాభయము ఆయన హృదయంలో ఉందండి. ఆయన హృదయంలో ఇన్ని ఉండి కూడా నీ భారాన్ని యెహోవా మీద మోపు అని ఇతరులకు దేవుడు ఆయన బోధిస్తున్నాడంటే, ఆయన కూడా అంత భారం ఉండి కూడా ఆయన భారాన్ని ఏం చేశాడు? యెహోవా మీద మోపాడు. అలాగే ఈ దినాన బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వ్యక్తుల్లో ఒక 3-4 వ్యక్తులకి పరిచయం చేసుకొని త్వరగా ముగించేసుకుందాం. కుటుంబంలో సంబంధమైన భారాలు కొన్ని ఉన్నాయండి. మన కుటుంబాల్లో చాలా భారాలు ఉన్నాయి. ఆ భారాల్లో ఒక భారం ఏంటంటే, దేవుని బిడ్డ అప్పులనే భారం కుటుంబంలో. దేవుని బిడ్డ ఇది చాలా వేదన. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరికి సమస్య. ఈ బాధ నుంచి దేవుని బిడ్డ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక 2 రోజుల క్రితం జరిగిన విషయం ఏంటంటే, క్రికెట్ బెట్టింగ్ కాశారంట. IPL క్రికెట్ బెట్టింగ్ కాస్తే దేవుని బిడ్డ దాంట్లో ఓడిపోయి అప్పులు పాలైపోయారంట. ఇద్దరు యవనస్తులు అప్పులు పాలైపోయి వారి భారం ఏం చేయాలో అర్థం కాక, ఈ భారం తట్టుకోలేక పురుగుల మందు తాగి ఒక వ్యక్తి చనిపోయాడు. తర్వాత నిన్న ఈ రోజు ఒక వ్యక్తి చనిపోయాడు. 3 రోజుల క్రితం జరిగిన విషయమే కనుక చాలా మందికి అప్పులు భారాలు, చాలా మందికి దేవుని ఎంతో భారం ఉంది. ఒక దేశంలో, ఒక గ్రామంలో, శారాపతి అనే గ్రామంలో ఒక యదవరాలికి ఒక భారం ఉందండి. ఆ భారం ఏంటంటే, బుడ్డిలో నూనె లేదు, దేవుని చూసినట్టే తొట్టిలో పిండి లేదు,
దేవుని బిడ్డ ఇలాంటి సమయంలో ఆమె ఏమి చేద్దాం అనుకుందో ఒకసారి వాక్యాన్ని చూద్దాం. 1వ రాజుల గ్రంథంలో 17వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఆమె దేవుని బిడ్డ ఆ పిండి లేదు కదా, పిండి తీసుకొని దేవుని బిడ్డ ఆ పిండితో దేవుని బిడ్డ చక్కగా వండుకొని చనిపోదాం అనుకుందంట. చదవండి 12వ వచనం, 1వ రాజులు 17:12. అప్పుడు ఆమె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు గాని అప్పం ఒక్కటైనా లేదయ్యా అంటుంది. దేవుడు శారాబతిలో ఉన్న ఒక యదవురాలు దైవ సేవకుడి దగ్గరికి వచ్చి చెప్పుకుంది. దైవ సేవకుడి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది, అయ్యా ఏం మాత్రం లేదయ్యా, అప్పము లేదు, బుడ్డిలో నూనె కూడా లేదయ్యా, పిండి కూడా లేదయ్యా, ఏం చేయమంటావు అయ్యా? ఈ గ్రామంలో చూస్తే వర్షం లేదు అయ్యా, ఎంతో మంది ఆకలికి అలవడిస్తుంటే అయ్యా వారితో పాటు మేము కూడా కొద్దిగా ఉంది ఆ పిండి వేసుకొని ఈ దినాన తిని చనిపోతాం అనుకుంటున్నామయ్యా అని దేవుడు సేవకుడి దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, నా కొరకు ఒక అప్పము చేసుకురా, తర్వాత మీరు తినండి అని చెప్పినప్పుడు దేవుడు సేవకుడు చెప్పిన మాట ప్రకారంగా ఆ స్త్రీ ఏం చేసిందంటే ఉన్న పిండిలో కొద్దిగా పిండి ఉంది, ఆ పిండిని చేసి సేవకుడికి తీసుకొచ్చి అప్పం ఇచ్చిందండి. ఇస్తే జరిగిన విషయం ఏంటో తెలుసునా? దేవుని బిడ్డ గొప్ప విషయం ఏంటంటే ఆ 17వ వచనం దగ్గరికి వచ్చేప్పటికి ఎంత 16వ వచనం దగ్గరికి వచ్చేప్పటికి చదవండి. 16వ వచనం, యెహోవా సెలవిచ్చిన ప్రకారము గుడ్డిలో ఉన్న పిండి తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుడు కూడా చూసారా, గుడ్డిలో ఉన్న పిండి అయిపోలేదంట, నూనె అయిపోలేదంట, తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదంట. అయిపోయిందయ్యా, ఏమి లేదయ్యా అని చెప్పిన ఈ తల్లి దేవుడు కరువుతో బాధని అనుభవిస్తున్న ఈ తల్లి, దేవుడు కుటుంబంలో పేదరికం అనిపిస్తున్న ఈ తల్లి, దేవుడు వారి పిండి అయిపోలేదంట, నూనె అయిపోలేదంటండి. అంతగా పోషించబడింది. గల కారణం ఏంటి? నీతిమంతుడు ఎన్నడు కదలనీయడు, కదలించబడడు అని చెప్పిన మాట ప్రకారంగా ఆ తల్లి సేవకుడి మాట వింది. ఈ దినాల దేవుడు ఒక దైవ సేవకుడిని గ్రామంలో మీ ఎదుట నిలబెట్టాడు. నిలబెట్టిన దేవుడు నమ్మదగిన దేవుడు. వీళ్ళు అభిషేక్తులు ఎలాంటి వారంటే దేవుడు మాట ప్రకారంగా ఈ గ్రామానికి దేవుడు పిలిస్తే వచ్చిన వారు. దేవుడు ఆయన ఉద్యోగం చేసుకుంటే సుమారుగా 15,000 నుంచి 20,000 రూపాయలు సంపాదిస్తాడు. దేవుడు అయ్యగారు హిందీ నేర్చుకొని హిందీ టీచర్గా దేవుడు చాలా మందికి నేర్పాడు. అంతేకాదు దేవుడు ఆయన తబలా కూడా నేర్చుకున్నాడు. ఇలాగ చాలా విద్యలు అయ్యగారి దగ్గర ఉన్నాయి. దేవుడు ఆయన ఏ పైన చేయగలడు, కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఈ గ్రామానికి వచ్చాడు. దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక దేవుని సేవకుడి మాట మీరు గనక వింటే, మీరు గనక చేస్తే మీకు ఆశీర్వాదాలు మెండుగా నిండుగా కలుగును గాక. కలుగు చేస్తాడు. పేదరికం పోతాయి, అప్పులు పోతాయి. దేవుడు నీ కుటుంబంలో ఎంతో ఆశీర్వాదం నిండుగా మెండుగా కలిగింది. ఎప్పుడు అంటే దైవ సేవకుడి మాట విన్నప్పుడు. సహోదరులుగా దేవుడు ఒక రోజున ఏం జరిగిందంటే, మా సంఘంలో, మాది కూడా చిన్న సంఘమేనండి, మీటింగ్ పెడతాను డబ్బులు లేవు. మీటింగ్ పెడతా డబ్బులు లేని సంఘంలో ప్రభువా ఏంటి ఏం చేయాలి ప్రభువా? మీటింగ్ చూస్తే 80,000 రూపాయలు అవుతాయి. నా దగ్గర చూస్తే కనీసం 80 రూపాయలు కూడా లేవు ప్రభువా, ఏం చేయాలి ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేస్తుంటే దేవుని బిడ్డరా ఇక్కడే ఉన్నారు మన సహోదరులు. దేవుని బిడ్డరా చక్రవర్తి గారు, ప్రభాతమ్మ, వీళ్ళు అయ్యా మీటింగ్ పెడతానికి 5,000 రూపాయలు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను కనుక ఇగో ఈ మీటింగ్ కి 5,000 రూపాయలు మీరు ఖర్చు పెట్టండి అని చెప్పేసి దేవుని స్తోత్రం. వాళ్ళు ఇచ్చారు. దేవుని బిడ్డ ఆ 5,000 రూపాయలతో మీటింగ్ ప్రారంభిస్తే దేవుని మహాకృపను బట్టి దేవుడు ఘనంగా జరిగించాడు. అయితే ఇచ్చినందుకు ప్రతిఫలం ఏంటి అనంటే వారికి వాహనం లేదండి. వారి కుటుంబంలో దేవుడు ఆ సహోదరు కూడా ఆరోగ్యం బాగాదు. అలాంటి సమయంలో దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యం ఆ సహోదరికి ఇచ్చాడు. అంతేకాదు వారికి ఒక చక్కటి దేవుడు వాండ యాక్టివ్ బండి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుడు
దేవునికి ఇచ్చింది దేవుడు ఎంత మాత్రం కూడా దేవుడు విడిచిపెట్టడు. ఎంతైతే ఇచ్చావో దానికి రెట్టింపు ఆశీర్వాదం నీకు కలుగును గాక, నీ పేదరికం పోవును గాక. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ భారాన్ని దేవుడి మీద మోపాలి. అంతకు ముందుగా నీ భారం, నీకు ఏ పాపం అయితే ఉందో, ఏదైతే ఉందో, ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య మొట్టమొదటిగా దైవ సేవకుడికి చెప్పినప్పుడు దైవ సేవకుడు ప్రార్థన చేస్తారండి. ఆ ప్రార్థన ప్రతిఫలంగా దేవుడు మీకు మేలు చేస్తాడు. అయితే దేవుడు నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఈ గ్రామంలో మీరు అందరూ ఉన్నారు కదా, మీ అందరి కోసం చక్కటి స్థలాన్ని మీరు సిద్ధపరచుకోండి. చక్కటి స్థలాన్ని అంటే మీరు కొని అని చెప్పట్లేదు. ప్రభు చిత్తం అయితే ఆ కార్యం దేవుడు చేస్తాడు. అయితే ఈ కట్ట మీద ఏదైనా స్థలం ఉంటే ఆ స్థలాన్ని అయ్యగారికి, ఈ గ్రామం కొత్త కాబట్టి దేవుని బిడ్డ ఈ గ్రామంలో ఎవరు తెలియదు కాబట్టి మీరే కూనుకొని ఒక సెంట్లో 2 సెంట్లో 1 సంవత్సరం పాటు లీజుకి, 2 సంవత్సరాల పాటు లీజుకి ఎంతైతే అంత డబ్బులు మాట్లాడి దేవుని బిడ్డ ఒక స్థలాన్ని సిద్ధపరచండి. దేవుడు మీ పట్ల ఎన్నో మేలు ఉపకారాలు చేయబోతే అప్పుడు అండి దేవుడు స్తోత్రం చెప్పండి. ఎంత మేలు చేస్తాడంటే ఆశ్చర్యకారాలు చేస్తాడు దేవుని బిడ్డ. నాకు కూడా స్థలం లేనప్పుడు ఇలాగే సంఘమే పూనుకున్నారండి. సంఘమే పూనుకొని దేవుని బిడ్డ వీరు చిన్న స్థలాన్ని ఏర్పరిస్తే దేవుని బిడ్డ అక్కడ ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగినాయి. దెయ్యాలు పోయినాయా, ఆరోగ్యాలు కలిగినాయా. దేవుని బిడ్డ ఎన్ని పిల్లలు లేని వారికి పిల్లలు కూడా దేవుడు కలుగజేశాడు ఆ ప్రత్యేకమైన స్థలంలో. ఈ దైవ సేవకుడు దేవుని బిడ్డ పోరాడుతున్నాడు. తెల్లవారులు 3 దాకా పోరాడే ప్రార్థన అండి. దేవుని బిడ్డ 3 దాకా, నైట్ 3 దాకా ప్రార్థన చేస్తూనే ఉంటారు. మీరు చూడండి, కదిలితే ఎప్పుడైనా చూడండి దేవుని బిడ్డ ఇక్కడ ఒకటిగా తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటాడు. కనుక దైవ సేవకుడు దేవుని బిడ్డ ఈ మీ గ్రామంలో ఉంటే ఎంతో ఆశీర్వాదకరం. సేనాపతి అనే యదవరాలు దేవుని బిడ్డ ఆ గ్రామంలో ఉన్న యదవరాలు దేవుని పిండి తగ్గిపోలేదు, నూనె అయిపోలేదండి. అంత పేదరికం పోయింది. ఈ దినాన మన ఎవరు పేదవారు కానే కాదు, అవునా? ఆ రోజుల్లో పేదవారు కానీ, ఆ రోజుల్లో పూర్వీకులు కానీ, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా డాబాలే, ఎక్కడ చూసినా ఏసీలే, ఎక్కడ చూసినా దేవుని బిడ్డ ఫ్రిడ్జ్లే, ఎక్కడ చూసినా మంచి దేవుని బిడ్డ వస్తువులు మన గ్రామంలో మన కుటుంబాల్లో ఉంటాయి. కనుక దేవుని బిడ్డ ఆ పేదరికం కాకోకుండా మీలో ఏ సమస్య ఉన్న సమస్య దేవుడు తీర్చునుగా. ఇంకో మాట నేను చెబుతాను. దేవుని బిడ్డ ఒక గ్రామంలో ఒక ఆయనకి శతాధిపతి అనే ఒక ఆయన ఉన్నాడు. ఆ శతాధిపతి ఆయనకి దేవుని బిడ్డ ఆ ఇంటిలో ఒక బాధ ఉందండి. అది ఏంటంటే ఒక రోగము. శతాధిపతి దేవుని బిడ్డ ఒక దాసుడికి రోగముతో మంచం పట్టి ఉన్నాడు. మంచం పట్టి దేవుడు శతాధిపతి కనుక అనేక గ్రామాలు తిరిగి, అనేక హాస్పిటల్ తిరిగి దేవుని బిడ్డ వైద్యం చేసిన కానీ ఆ వైద్యము దాని ద్వారా ఆరోగ్యం కలిగిందంటే కలగలేదండి. కలగలేకపోతే జరిగిన విషయం ఏంటంటే దేవుని దగ్గరికి, యేసు ప్రభువు వారి దగ్గరికి ఆ శతాధిపతి దేవుని బిడ్డ వచ్చాడు. చీకటి నుండి ఇప్పుడు శతాధిపతి ఇల్లు, ఆ ఇంటిలో ఒక బాధ ఉందండి. ఆ బాధ దేవుడు ఏంటంటే రోగం అనే బాధ. రోగముతో తన దాసుడు ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటయ్యా అంటే దేవుని బిడ్డ యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చారు. లోకాసు వార్తలో దేవుని బిడ్డ ఈ మాటలు 7వ అధ్యాయంలో ఈ మాటలు తగులుతాయి. 1 నుంచి చూసినట్టయితే ఆ శతాధిపతి దేవుని బిడ్డ ఎన్నో చోట్ల తిరిగాడు, ఎన్నో చేశాడు. కానీ దేవుని బిడ్డ ఆయనకి ఆ దాసుడికి రోగం స్వస్థత కాల. అయితే యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చారండి. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని బిడ్డ ఏం జరిగింది? స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం. నీ కుటుంబంలో ఏ రోగం ఉన్నా నీ భారాన్ని యెహోవా మీద మోపాలి. నీ భారం ఎలాంటి భారమైనా ఆయన తీసివేయగలడు. కనుక ఆ బాధ రోగముతో దేవుడు ఉన్నాడు. ఆ రోగముతో శతాధిపతి దాసుడు రోగముతో మంచం బట్టి ఉన్నప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి దేవుని బిడ్డరా ప్రార్థించినప్పుడు, యేసు ప్రభువారా, అయ్యా నా దాసుడు బలహీనుడిగా ఉన్నాడు, ఆ బలహీనుడిని స్వస్థపరచయ్యా, నీవు తప్పితే ఎవరు స్వస్థపరచలేరని చెప్పినప్పుడు దేవుని బిడ్డ ఆ దాసుడికి స్వస్థతను కలిగించాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ నీకు ఏ భారం ఉన్నా దేవుడు తీరుస్తాడు. అది దైవ సేవకుడు
మన ఎదుట ఉన్నాడు కాబట్టి ఒక రోజున నిజంగా జరిగింది. ఒక చిన్న పాపకి దేవుని బిడ్డ క్యాన్సర్ రోగం వచ్చింది. తన తల్లి ప్రార్థన చేస్తూ దేవుని బిడ్డ హాస్పిటల్ తిరిగి హాస్పిటల్ మొత్తం దేవుని బిడ్డ చూపిస్తే ఎవరి వల్ల కాలేదండి. యేసు ప్రభువా, ఇదిగో నా బిడ్డ క్యాన్సర్ రోగంతో చనిపోవాల్సిందేనా అయ్యా, నా బిడ్డను బ్రతికించు ప్రభువా అని రోజు ప్రతి దినము ప్రార్థన చేస్తూ ఉండగా ఒకరోజు హాస్పిటల్ తీసుకెళ్తే, అమ్మా ఇదిగో ఎవరి వల్ల కాదు ఈ క్యాన్సర్ రోగం పోవడానికి, ఇదిగో ఈ రోగం తగ్గియాలంటే, ఈ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఫలానా ఇంగ్లాండ్ దేశంలో ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే రోగం పోద్ది అని చెప్పి దేవుని బిడ్డ చెప్పారు. ఒక డాక్టర్ చెప్పినప్పుడు ఏమేమో పేదరికంతో ఉంది, ఈ రోగం పోవాలంటే ఏం చేయాలి అర్థం కావట్లా, అంత లెక్క వెళ్ళలేదు. అయితే దేవుని బిడ్డ ఆ రోగం నిమిత్తంగా ఆమె ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది. అయ్యా, ఈ రోగాన్ని తగ్గించు ప్రభువా, ఈ వ్యాధిని తగ్గించు ప్రభువా, నీవే స్వస్థపరచాలి అయ్యా, నా భారం నీ మీద మోపుతున్నాను ప్రభువా, ఇదిగో నా భారం ఇది ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని బిడ్డ ప్రార్థన చేస్తూ ఉండగా జరిగిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డ ఒక ఆయనకి ఒక బహుమానం దేవుని బిడ్డ ఇండియాలో పలానా చోట ఇస్తున్నారని చెప్పారండి. అయితే దేవుని బిడ్డ ఆయనకి బహుమానంగా దేవుని సన్మానం చేయడానికి దేవుని ఫలానా దేశం నుంచి ఆయన్ని పిలిపిస్తే దేవుని బిడ్డ అది ఇండియా దగ్గర రాగానే ఆ ఫ్లైట్ ఆగిపోయిందంట. ఆగిపోతే దేవుని బిడ్డ ఒక కారు మాట్లాడుకొని కారు మీద వెళ్తూ ఉంటుంటే గొప్ప తుఫాను దేవుని బిడ్డ వస్తూ ఉంది. ఈ తుఫాను వస్తూ ఉండగా ఆ తుఫాన్లో వెళ్తూ ఉండగా రోడ్డు కనపడుతులా, ఏంటి ఇంత పరిస్థితి వచ్చిందని చెప్పేసి దేవుని బిడ్డ అక్కడ ఆపి చూస్తే ఇక్కడ లైట్ వెలుగుతుంటే ఏంటి లైట్ వెలుగుతుంది, అక్కడన్నా సహాయం దొరికిందని వెళ్ళాడండి. దేవుని బిడ్డ వెళితే దేవుని బిడ్డ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ, అయ్యా తడిసిపోయారు, ఇదిగో తుడుచుకొని అని చెప్పేసి తల తుడుచుకుంటాకి దేవుని బిడ్డ టవల్ ఇచ్చి ఆయనకి కావలసిన టీ ఇచ్చి కూర్చోబెట్టి దేవుని బిడ్డ ఆ సహోదరి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉందంట. అయ్యా, నా భారం నీదే, ఇదిగో నా కుమార్తె, ఇదిగో అయ్యా క్యాన్సర్తో చనిపోద్దు ప్రభా, చనిపోనివద్దు ప్రభా, బ్రతికించు ప్రభా, ఈ రోగాలు తగ్గించు ప్రభా, నువ్వు తగ్గించే దేవుడవు అని ప్రార్థన చేస్తూ ఉంది. ఇట్ట కూర్చొని దేవుని బిడ్డ ఆ వ్యక్తి ఆ తాతగారు ఆయన గారు కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఏంటి మా మోకాళ్ళ మీద ఉండి ఓ తపన పడుతుంది, కన్నీరు కారుస్తుంది, వేదన పడుతుంది, ఏంటి ఎందుకు ఎంత కన్నీరు కారుస్తుంది అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. గంటన్నర అయిపోయింది. గంటన్నర తర్వాత ఆయన ఎలా ఉన్నాడు, ఏం చేస్తాడు అని చెప్పేసి దేవుని బిడ్డ ప్రార్థన ముగించుకొని కన్నీరు తుడుచుకొని తన భారం అంతా దేవుని పెట్టి వచ్చి దేవుని బిడ్డ ఆయన దగ్గరికి, అయ్యా ఏమైనా తింటావా అని అడిగింది. అమ్మా నేను తింటాను కానీ ఒక మాట అడిగితే చెప్పు, ఏంటి నువ్వు ఇంత కుస్తీ పడుతున్నావు, ఎందుకు కన్నీరు కాలుస్తున్నావు, ఒక్కదానివే యాతన పడుతున్నావు, ఏంటి తల్లి నీ బాధ ఏంటి చెప్పు అని చెప్పేసి అంటే దేవుని బిడ్డ, అయ్యా నా భారం ఎవరు తీర్చలేరు, దేవుడు తప్పితే ఎవరు తీర్చలేరు అయ్యా అని అందంట. అమ్మా నీ భారం ఏంటో చెప్పు అంటే దేవుని బిడ్డ తన కుమార్తె మంచం మీద పడి ఉన్న ఆ పిల్లని చూపిస్తున్నట్టు. అయ్యా ఇదిగో చిన్నప్పటి నుంచి ఈమెకి క్యాన్సర్ వచ్చిందయ్యా, ఈ క్యాన్సర్ డాక్టర్లు ఎంతో మందికి చూపించే కానీ తగ్గలేదయ్యా, ఇదిగో ఎక్కడో ఫలానా ఇంగ్లాండ్ దేశంలో డాక్టర్ ఉన్నాడంట, ఆయన దగ్గర తీసుకెళ్ళమని చెప్పేసి అన్నారయ్యా, ఇదిగో నా వల్ల ఎక్కడ, నేను పేదరికంలో ఉన్నాను, ఈ రోగం పోగొట్టాలంటే నా వల్ల ఏమైంది, ఎంత డబ్బులు తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళగలను, నా వల్ల ఏమైందయ్యా అని దేవుడికి చెప్తున్నానయ్యా అని చెప్తే ఆయన చెప్తున్నాడంట, అమ్మా ఫలానా ఇంగ్లాండ్ లో ఫలానా డాక్టరా అని చెప్పేసి అన్నట్టు. అవునయ్యా ఫలానా డాక్టర్ అయ్యా, ఫలానా ఇగో ఆ దేశంలో ఇలాగా అని చెప్పేసి అంటే నిజమేనయ్యా అంటే, అమ్మా ఆ డాక్టరు నేనే నీ కుమార్తెకి నేను వైద్యం చేస్తాను, నీ కుమార్తెని నేను తగ్గిస్తాను అని చెప్పేసి అన్నాడు. దేవుడు స్తోత్రం. ఆ రోగము దేవుడు బిడ్డ ఎంత రోగమైనా దేవుడు తీర్చే దేవుడు కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే భారాన్ని దేవుడి మీద మోపాలి. నీ భారం నువ్వే మోసుకొని అంటే ప్రయోజనం ఉందా? ఒక రోజున దేవుని బిడ్డ ఒక ఆయన ఒక మూటను మోసుకొని వెళ్తున్నాడంట. మూటను మోసుకొని వెళ్తూ ఉన్నాడంట, చెమటలు పడుతున్నాయంట. మూటను మోసుకొని వెళ్తూ ఉండగా చాలా సుమారుగా 50 నుంచి 60 సంవత్సరాల ముసలాయన 50 కేజీల బస్తాన్ని మోసుకొని వెళ్తుంటే జరిగిన విషయం ఏంటంటే దేవుని బిడ్డ ఒక వ్యక్తి దేవుని బిడ్డ వస్తూ ఉన్నాడు, ఒక బండి వేసుకొని వస్తుంటే, అయ్యా తాతగారు
ఎంతో అలసిపోయావు, ఇదిగో ఈ భారాన్ని నువ్వు మోయలేవు కనుక ఇదిగో నా బండెక్కు, నా బండెక్కి నువ్వు కూర్చో, నువ్వు సేద తీర్చుకో, నీ భారాన్ని ఈ బండి మీద పెట్టు, నేను నిన్నును నీ భారాన్ని నేను మోస్తాను, నా బండి మోస్తుందని చెప్పగానే దేవుడు ఆయన బండి ఎక్కి టాటర్ ఎక్కి కూర్చున్నాడంట. టాటర్ ఎక్కి కూర్చుంటే కొంత లెక్క వెళ్ళగానే దేవుడు ఆ డ్రైవర్ తోలి ఆయన వెనక తిరిగి చూసాడంట. వెనక తిరిగి చూస్తే ఈ తాతగారు ఏం చేస్తుంది తెలుసా? ఏం చేశాడు? మూటని నెత్తి చోట్ల గారుకుని కూర్చున్నాడు. అయ్యా తాత, ఎందుకు ఈ మూటను నువ్వు మోస్తున్నావు అని చెప్పేసి అంటే, అయ్యా మనోడా, ఇదిగో నువ్వు నన్నే మోస్తుందా నీ బండి, ఈ భారాన్నే మోసిద్దా, ఇదిగో నన్ను మోస్తే చాలునయ్యా, ఈ భారాన్ని నువ్వెక్కడ మోస్తావు అయ్యా, నీ బండి ఎక్కడ మోసిద్దయ్యా అని చెప్పేసి అన్నాడంట. ఆయన అన్నాడంట, అయ్యా ఇదిగో నిన్ను మోసేది, నీ భారాన్ని మోసేది ఈ బండే కనుక నీ మూట దీని మీద ఉంచు, దీని మీద తింపు, నీ భారాన్ని దించుకో అని చెప్పేసి అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఈ దినాన ప్రతి ఒక్కరి భారాలు ఎక్కడ పెట్టుకుంటారు? నీ మీదే పెట్టుకొని దేని బిడ్డ అందరూ వంగిపోయే స్థితిలోకి వచ్చేసారు. కనుక నీ రోగం, నీ వ్యాధి ఏదైనప్పటికీ ఆయన మీద మోపాలి, దేవుడి మీద మోపాలి. నాకు కూడా ఎన్నో సమస్యలు ఉండేయండి ఆటోతో వెళ్ళినప్పుడు. దేవుని బిడ్డ 10,000 రూపాయలు ఆటో కట్టాలి, ఇటు చూస్తే దేవుని బిడ్డ ఇటు సుమారుగా ఒక 15,000 రూపాయలు 20,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉండే సమస్య బాగా భయంకరమైన భారం అయిపోయేది. అయితే ప్రార్థన చేసేవాడిని, అయితే నాలో నేను వేదన పడుతూ ఉండేవాడిని. అమ్మో ఈ భారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లా అని చెప్పేసి చితుకుపోతున్నాను నాలో నేను. అలాంటి సమయంలో దేవుని బిడ్డ అమ్మగారు ఆమె చెప్పింది, అయ్యా ఏంటి పొద్దాక ఇట్టుండవు, అన్నం తినలేకపోతున్నావు, ఏంటి నీ భారం ఏంటి, అసలు ఎందుకు ఇంత కుంగిపోతున్నావు, ఎందుకు ఇలా నలిగిపోతున్నావు, ఏంటి నీ బాధ నాకు చెప్పు, నీ బాధ నేను భరిస్తాను, నువ్వు చెప్పు అంటుంది. నువ్వు నీ బాధ, అందరి బాధ నేను భరిస్తాను, నువ్వెక్కడ మోస్తావు అని చెప్పి, ఇదిగో నీ బాధ నాకు చెప్పు, ఆ బాధని దేవుడి దగ్గర పెడతాను, ఆ భారాన్ని దేవుడి దగ్గర మోపుతానయ్యా, ప్రార్థన చేస్తాను, మన భారం దేవుడు తీసివేస్తాడు. చప్పుడు కొట్టిన గట్టిగా, దేవుడు తీసివేస్తాడు అని చెప్పేసి అనగానే నిజంగా చెప్పానండి. ఇగో ఇది నిజంగా దేవుడు బిడ్డ మీ ఎదుట నేను చెప్తున్న మాట. అమ్మా ఇప్పుడు వరకు నా గుండెల్లో నా భారం ఉంది, ఈ భారానంతా నీ మీద పెడతాను, నువ్వేం చేసుకుంటూ చేసుకో అని చెప్పేసి ఫ్రీ అయిపోయానండి, ప్రశాంతం అయిపోయా. ఎప్పుడైతే ఫ్రీ అయిపోయానో చక్కగా ఆటో తోలుతాం, దేవుడు బిడ్డ 2,000 రూపాయలు తోలుతాం, స్కూల్ పిల్లలు 22,000 రూపాయలు దేవుని బిడ్డ ఆ డబ్బులు తీసుకెళ్ళిస్తాం, ఆ భారం అంతా అమ్మేద పడితే అన్ని చక్క పెట్టేసింది. దేవుని స్తోత్రం. నేను నైట్ 1 గంటకు వచ్చేవాడండి, ఆటో దగ్గర నైట్ 1 గంటకు వస్తే 1 గంటకి మంది డాబాపై నుంచి ప్రార్థన చేస్తూ ఉండేది. ఏంటి ఇప్పుడు దాకా ప్రార్థన చేయి, ఇప్పుడు దాకా అడ్డు తిరుగుతున్నావు ఏంటంటే, ఇదిగో నువ్వు చెప్పేవు ఒక భారాన్ని, ఆ భారాన్ని దేవుడికి అప్పగిస్తున్నాను, దేవుడు మన భారాన్ని తీసివేస్తాడు, నీతిమంతుడు ఎన్నడు కదిలించనీయుడు అని చెప్పేసి దేవుని బిడ్డ చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డా. దేవుని బిడ్డ ఇలాంటి వారు కావాలండి. నీ భారాన్ని, నీ భర్త భారాన్ని నువ్వు మొయ్యాలి, మోసి నీవే మోస్తే దేవుని బిడ్డ ఏమీ ప్రయోజనం ఉండదు. కాకపోతే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ భారాన్ని దేవుడి మీద మోపాలి, నీ భారాన్ని దైవ సేవకుల మీద చెప్పు, దైవ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఒక ఆమెకి దేవుని బిడ్డ 4-5 సంవత్సరాలు వివాహం అయ్యి దేవుని బిడ్డ పిల్లలు లేరు, థైరాయిడ్తో బాధపడుతుంది. థైరాయిడ్తో బాధపడుతుంటే అయ్యగారు 5 సంవత్సరాలు అయిపోయింది మా అమ్మాయికి పిల్లలు లేరన్నా అని చెప్పేసి అన్నప్పుడు, అమ్మా దేవుడి మీద నీ భారాన్ని మోపు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేయి, కొన్ని నియమాలు చెప్తాను, కొన్ని కట్టాలు చెప్తాను, ఈ 3 విషయాలు నువ్వు చేస్తే దేవుడు మళ్ళా వచ్చే ఈ సంవత్సరానికి నీకు చక్కటి బిడ్డని ఇస్తాడని చెప్పేసాను. దేవుడు స్తోత్రం. ఎప్పుడైతే దేవుని బిడ్డరా నా దేవుడు మాట పలికించాడో, నా దేవుని బిడ్డ దైవ సేవకుడికి నా మాట వింది, ఆమె కూడా భారంతో ప్రార్థన చేస్తుంది. భారంతో ప్రార్థన చేస్తే దేవుని మహాకృపను బట్టి చక్కటి కుమారుడు దేవుడు, చక్కటి బిడ్డని దేవుడు అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం. ఎంతో సంతోషం. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి దేవుడు గర్భఫలం నిలవదంట, అలాంటిది గర్భఫలం నిలిచి చక్కటి కుమార్తెని దేవుడు అనుగ్రహించాడు. కనుక మన భారం ఎలాంటిదైనా, మన సమస్య ఎలాంటిదైనా ఆయన దగ్గర చెప్పుకుంటే ఎలాంటి రోగమైనా దేవుడు తీసివేయడానికి సమర్థుడు. కనుక దేవుడు కూడా ఈ గ్రామం మీ కొరకు ఒక చక్కటి స్థలాన్ని మీరు సిద్ధపరచుకోండి. దయచేసి
నేను అన్నానని కాదు, మీ గ్రామంలో గొప్ప మేలు జరిగితే బావగారు అని ఫోన్ చేశాడు. ఏంటయ్యా అన్న, ఇదిగో మా పక్కన కరోనా బావా, కరోనాతో బాధపడుతున్నాం అని చెప్పేసి అన్నారు. అయితే ముఖ్యమైన మాట ఏంటంటే, అయ్యా మా వీధిలోనే అది లేదు, దేవుడి స్తోత్రం, మా వీధిలోనే కరోనా లేదు అని చెప్పేసి అన్నాడంటే చూసారా, దైవ సేవకుడు ఉన్న చోట్లలో ఉంటుందా కరోనా? ఉండదండి. కరోనా కాదు వీరుడు ఏది మన దారికి రాదు. రాకోకుండా ఉండటానికి దైవ సేవకుడు నిలబెట్టాడు దేవుడు. రేయనక పగలనక ప్రార్థన చేసే సేవకులు మనం ఎందుకు ఉంటే దేవుడు మన గ్రామానికి ఎంతో ఉపకారం, ఎంతో మేళ్ళు. కనుక ఇలాంటి దైవ సేవకులు దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుని ఎంతగానో స్తుతించాలి, ఎంతగానో దేవుణ్ణి మయంపరచాలి. కనుక దేవుని బిడ్డ, నా మాటలు ముగించబోతున్నాను, 2 నిమిషాల్లో ముగించేస్తున్నాను. సంఘపరమైన భారం దైవ సేవకుడికి ఉంటుందండి. సంఘపరమైన భారం దైవ సేవకుడికి ఉంటుంది. ఎంతో భారం ఉంటుందండి. ఎంత భారం అంటే దేవుని బిడ్డ, వీరు చక్కగా నడుస్తున్నారా, చక్కని ప్రార్థన చేస్తున్నారా, చక్కగా దేవుళ్ళు నడుస్తున్నారని చెప్పేసి దేవుడు అపోస్తుడైన పౌలు గారు సంఘాన్ని గురించి చింతపడ్డాడంటండి. గలతీ పత్రికలో ప్రసవ వేదన పడ్డాడంట. కొరింథీ పత్రికలో దేవుడు చింతపడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే మన కోసం సేవకులు ఎంత చింతపడతారో చూసారా. ఒక అపోస్తుడైన పౌలు లేగా దేవుడు ఈ వ్యక్తిని నిలబెట్టాడండి. కనుక మన కొరకు చింతపడేవారు కావాలి, మన కొరకు వేదన పడేవారు కావాలి. ఈ బిడ్డ రక్షించబడాలని, జీవ గ్రంథములో మా పేరు రాయబడాలని దైవ సేవకుడు నిలబడి దేవుని బిడ్డ మధ్యవర్తిగా, నీకును దేవునికి మధ్యవర్తిగా ఉండి దేవుని బిడ్డ మధ్యలో ఉండి పరలోకానికి నడిపించే దైవ సేవకుడు మన మధ్యలో ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. కనుక మీ చింత యావత్తు దేవుని బిడ్డ దేవుని మీద మోపి దైవ సేవకులు ప్రార్థన చేస్తారు, దీవులు పొందండి. అయితే మీ కొరకు వేదన పడి మీ కొరకు ప్రార్థన చేసేవారు, తప్పనిసరిగా విజ్ఞాపన చేసేవారు కావాలి. కనుక సమయం ఉన్నప్పుడు దేవుని సేవకుల దగ్గర రండి. చాలా విషయాలు చెప్తారు. నన్ను మార్చిన దేవుడు, నన్ను అభివృద్ధి పరిచిన దేవుడు. దేవుని బిడ్డ నాకు దేవుని బిడ్డ 3 ఆటోలు ఇచ్చాడు దేవుడు, చక్కటి దేవుని బిడ్డ బిల్డింగ్ ఇచ్చాడు దేవుని బిడ్డ, చక్కగా 3 బిడ్డలను ఇచ్చాడు. ఎంతగా ఆశీర్వాదం నాకు కలిగింది గల కారణం ఏంటంటే దేవుని బిడ్డ సహోదరుడి మాట వినటం వలన. కనుక మీరు కూడా దేవుని మాటను వినండి. దైవ సేవకుడు చెప్పినట్టు మీరు నియమంతో నడవండి. మిమ్మల్ని కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, వద్దులు చేస్తాడు. ఇట్టి కృపను మనందరూ దేవుడు దయచేయను గాక. ప్రభు చిత్తం అయితే ఇంకా 3 విషయాలు ఉన్నాయి. దేవుడి చిత్తం అయితే ఈసారి మనం మాట్లాడుకొని నేర్చుకుందాం. మీ దైవ సేవకుడు పిలిస్తే ప్రార్థన చేద్దాం. అందరూ తల వచ్చినట్టయితే ప్రార్థన. గొప్ప దేవుడా, అందరూ మోకరించండి, మోకాళ్ళేయండి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడిన వాక్యం సెలవిస్తూ ఉండగా, సహోదరి నిన్ను కదిలించేది ఏది? ఏ చీకటికి అధికారం ఉండదు. ఎందుకంటే నీ భారము దేవుని మీద మోపుతున్నావు. అంతేకాదు దైవ సేవకుల మీద నువ్వు మోపు. అప్పుడు నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాడు. నీకే సమస్య ఉన్నా కానీ, నీకే బాధ ఉన్నా కానీ, నీకే కన్నీరు ఉన్నా కానీ, నీకు ఏ రోగం ఉన్నా కానీ, ఏ బాధ నిన్ను వెంటాడుతున్నా ఆ బాధ నుంచి నిన్ను విడిపించి, 6 బాధలు కలిగినా 7వ బాధలు కలిగినా నిన్ను వాటి నుంచి విడిపిస్తాడని చెప్పిన యోబు గ్రంథంలో చెప్పిన మాట ప్రకారంగా నిన్ను విడిపిస్తాడు. నీకు ఎలాంటి భారం ఉంది, ఎలాంటి బాధ ఉంది? నీ కుటుంబంలో సమస్య ఉన్నాయా? నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ కన్నీరున్నా, ఎలాంటి సమస్య ఉన్నా, అప్పుల సమస్య ఉన్నా, రోగం అనే సమస్య ఉన్నా, మారు మనసు పొందాలని ఆలోచన నీకున్నా, నీ సమస్య ఏదైనప్పటికీ దేవుడు నీ భారాన్ని తీసివేస్తాడు. ఆ భారాన్ని తీసివేసి, నీ చింతలు తీసివేసి ఆయన నిన్ను నిలబెడతాడు. ఆకాశం వైపు చేతులెత్తి, ప్రభువా నా భారం ఇది. నీ కుటుంబంలో నీ భారం నీకు తెలుసు కదా. అయ్యా నా భారం ఇది ప్రభువా, నా కుటుంబంలో సమస్య ఇది ప్రభువా. అయ్యో అప్పుల సమస్యలు, అయ్యో కుటుంబంలో రోగాలు, కుటుంబంలో నా భర్త మాట విన్న తాగుడు, అయ్యో నా భర్త ప్రభు తండ్రి కష్టపడుతున్నాడు కానీ రూపాయి ఉండలేదు. అయ్యా నా భారాన్ని నీ మీద మోపుతున్నాను. శారాపతి అనే గ్రామంలో ఒక యదవరాలు, ఓ ప్రభు తండ్రి ఎంతగా దీవించబడిందో.
నా కుటుంబం దీవించబడాలి ప్రభువా. శతాధిపతినే ప్రభు తండ్రి, ఓ కుటుంబంలో ప్రభు తండ్రి భారము, ఆ భారము ప్రభువా నా కుటుంబంలో కూడా ఉంది. రోగము, బాధ, వేదన, ఈ వేదన, ఈ బాధ నా కుటుంబంలో తీసివేయండి అని ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి, ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఎంత మంచి దేవుడు అయ్యా. ఈ దినాన ప్రతి బిడ్డ భారాన్ని నీ మీద మోపుతున్నాను, నా భారాన్ని. అలాగే నీ దాసుడు ఎంతో భారముతో ఈ గ్రామం కోసం ప్రభువా తండ్రి ఎంతగానో తన కడుపు కట్టుకొని ప్రభువా తన చిన్న బిడ్డలు వేసుకొని ప్రభు ఈ గ్రామంలో ప్రభు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు, ఎంతో చింతపడుతున్నాడు. అయ్యో, ఆకాశ పక్షులకైనాను గూళ్ళు ఉన్నాయి కానీ, ఓ నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ, మనుషుకు కుమారుడికి తల వాల్చుకుంటానికి చోటు లేదని చెప్పబడుతున్నమాట. ఈ దాసుడికి ప్రభు తండ్రి స్థలము లేదు, సంఘము లేదు. ఓహో ప్రభు తండ్రి, అయ్యా ప్రభు అనేక మందికి ప్రేరేపించి ఒక చిన్న స్థలాన్ని మీరు ఏర్పరచండి ప్రభు. అక్కడ ప్రభు నీ సన్నిధానంలో ప్రభు అనేక అద్భుత కార్యాలు జరిగించండి ప్రభు. నీ దాసుడు చేసే ప్రయాస వ్యర్థం కానియొద్దు, సహాయము చేయండి ప్రభు. తనకిచ్చిన 3 బిడ్డల చుట్టూ కంచి చిన్న పీటలో ప్రభు. అయ్యా, ఈ ప్రభు మార్చి నుంచి ఇప్పుడు వారికి ఎంతగానో మీరు ఆ కుటుంబాన్ని బిడ్డలు పోషించారు. అయ్యా, ఎవరు వచ్చి పలకరియలేదు ప్రభు. అయితే ఈ గ్రామంలో ఉన్నవారు ఎంతగానో నీ దాసుడిని పలకరించారు ప్రభు. అయ్యా, అందుని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ దాసుడికి ఏదైతే కొద్ది ఉందో 6 ప్రభు తండ్రి వారాలు ప్రభు, 6 నెలలు ప్రభు ఈ రీతిగా ప్రభు తండ్రి మొక్కుబడి చెల్లించుకున్నాడు. 7 నెలలో కూడా ప్రభు తండ్రి జరుగుతున్న ప్రార్థనలో మీరు ఉండండి. అనేక మంది రక్షించండి ప్రభు. అనేక మందిని వారిని వైపు నడిపించండి ప్రభు. ఓ సత్యముల నుంచి సత్యం నడిపించు ప్రభు. అయ్యా, నువ్వు సత్యం ఓ ప్రభు తండ్రి నడిపించే దేవుడు గనక సహాయం చేసి ప్రభు చూపించమని. వాక్యం ఉన్న వారికి ప్రభు తండ్రి వారి హృదయంలో ఏ భారం ఉందో ఆ బలం తీసివేయండి. వారు ప్రభు తండ్రి ఈ వాక్యాన్ని నీరుగట్టి ఫలింపచేయమని, జరిగే కార్యక్రమం కూడా మీరు ఉండమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకున్నా తండ్రి అయిన దేవుడు. ఆమేన్. మీ అందరికి వందనాలు. సమయం ఇచ్చిన అయ్యారు కూడా వందనాలు.